భారతదేశంలోని కొన్ని దేవాలయాల్లో స్త్రీలకు ప్రవేశ నిషేధం. ఎందుకు చేశారు ఆ విధంగా? హిందూ సనాతన ధర్మంలో ప్రకృతి, పురుషుడు సమానమే. ప్రకృతిని స్త్రీగా భావిస్తారు, దైవంగా కొలుస్తారు. అంతేకాదు దేవుడి ముందు పేద, ధనిక, స్త్రీ పురుషుల భేదం లేదని అందరూ సమానమని విశ్వాసం. అదే సమయంలో పూజా విషయంలో కొన్ని నియమ నిబంధనలు, ఆచారాలు ఉన్నాయి. ముఖ్యంగా స్త్రీలు ఋతుక్రమ సమయంలో పూజ చేయకూడదని, ఆలయాలకు వెళ్ళకూడదని ఒక నియమం అయితే ఉంది. మిగిలిన రోజుల్లో దేవాలయాలకు పురుషులతో సమానంగా స్త్రీలు వెళ్లి పూజాది కార్యక్రమాలను నిర్వహిస్తారు. అయితే మన దేశంలో కొన్ని దేవాలయాల్లో స్త్రీలకు ప్రవేశం నిషిద్ధం. ముఖ్యంగా ఋతుక్రమం వచ్చే సమయంలో, ఋతుక్రమం వచ్చే వయస్సులో కొన్ని ఆలయాలకు వెళ్ళడానికి అనుమతి లేదు. కేరళలోని అయ్యప్ప ఆలయం మాత్రమే కాదు, దేశంలో మహిళలకు ప్రవేశం లేని అనేక దేవాలయాలు ఉన్నాయి. అలాంటి కొన్ని దేవాలయాల గురించి ఈ రోజు తెలుసుకుందాం. పద్మనాభ స్వామి ఆలయం, కేరళ. కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో ఉన్న ప్రసిద్ధ విష్ణు దేవాలయం పద్మనాభ స్వామి ఆలయం మన దేశంలో ప్రధాన వైష్ణవ దేవాలయాల్లో ఒకటి. ఈ ఆలయం తిరువనంతపురంలోని ప్రధాన పర్యాటక ప్రదేశాల్లో ప్రసిద్ధి. ఈ ఆలయం శ్రీ విష్ణువు భక్తులకు ప్రధాన పూజా స్థలం. ఈ ప్రదేశంలో విష్ణువు విగ్రహం మొదట వెలుగుకి రాగా ఆ స్థలంలో పద్మనాభ ఆలయ నిర్మాణం జరిగిందని నమ్ముతారు. ఆ ఆలయంలోకి మహిళల ప్రవేశించడం నిషేధం. ఆ ఆలయం ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవాలయంగా కూడా ఉంది. 2. శబరిమల అయ్యప్ప ఆలయం, కేరళ. శబరిమల శ్రీ అయ్యప్ప దేవాలయం కేరళలోని అత్యంత పురాతనమైన ప్రసిద్ధ దేవాలయాల్లో ఒకటి. అయ్యప్ప ఆలయానికి దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఈ ఆలయంలోకి 10 నుంచి 50 సంవత్సరాల మధ్య వయసు గల మహిళల ప్రవేశం అయితే నిషిద్ధం. అదేవిధంగా కార్తికేయ దేవాలయం, పుష్కర్, ఇది రాజస్థాన్ లో ఉంది. రాజస్థాన్ లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పుష్కర్ లోని బ్రహ్మదేవుని ఆలయం ఉంది. ఈ ఆలయం ప్రఖ్యాతిగాంచింది. అయితే ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న కార్తికేయ ఆలయం కూడా చూడదగ్గది. ఈ ఆలయంలోకి మహిళల ప్రవేశం పూర్తిగా నిషిద్ధం. ఇక నెక్స్ట్ వచ్చేసి మావాలి దేవి ఆలయం, ఛత్తీస్గఢ్. ఈ ఆలయం ఛత్తీస్గఢ్ లోని చాలా ప్రసిద్ధ ఆలయం. ఈ ఆలయంలో ప్రత్యేకమైన సంప్రదాయం ఉంది. ఈ సంప్రదాయం ప్రకారం ఈ ఆలయంలో మహిళలకు ప్రవేశం నిషిద్ధం. అయితే అమ్మవారిని ఆలయం బయట నుంచి సందర్శించుకోవచ్చు. 400 సంవత్సరాల పురాతనమైన ఈ ఆలయంలో పురుషులకు మాత్రమే లోపలికి దర్శనం చేస్తారు. నెక్స్ట్ శని షింగాణాపూర్ ఆలయం, ఇది మహారాష్ట్రలోని. శని షింగాణాపూర్ దేవాలయం మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలో ఉంది. ఇక్కడ కూడా మహిళలు లోపలికి వెళ్లి దర్శనం చేసుకోకూడదు, బయట నుంచే దర్శనం చేసుకోవాలని నిబంధన ఉంది. అయితే కొంతమంది మహిళలు ఈ సంప్రదాయాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించి అనుమతి ఇవ్వమని ర్యాలీలు కూడా చేపట్టారు. ఈ విధంగా భారతదేశంలో కొన్ని దేవాలయాలకి స్త్రీలకు సంబంధించి ప్రవేశం అయితే నిషిద్ధం అని చెప్పొచ్చు.